శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 4 జనవరి మన లోతైన తపస్సులో 4వ రోజు. మనము ఎదురుగా బ్రహ్మా బాబాను చూద్దాము. బాబా శివబాబా జ్ఞాపకంలో నిమగ్నమై ఎలా కూర్చొని ఉన్నారు. బుద్ధి బాబా యొక్క స్వరూపముపై స్థిరంగా, ఎల్లప్పుడూ నిరాకారి స్థితి, అశరీరిగా అయ్యే ఎంతో ఎక్కువ అభ్యాసంలో ఎలా ఉండేవారు అనేది బాబాని చూద్దాము. ఈరోజు మనము దీనిని ఫాలో చేద్దాము మరియు బ్రహ్మ బాబా యొక్క ప్రాక్టికల్ జీవితమును ఫాలో చేద్దాము. బాబాకి మురళిపై ఎంతగానో ప్రేమ ఉండేది. బాబాకి తన పిల్లలపై ప్రేమ ఉండేది. అదేవిధంగా మనము కూడా మురళిపై ప్రేమని కలిగి ఉందాము మరియు పరివారముతో కూడా ప్రేమని కలిగి ఉందాము. కొంతమందికి పరివారముపై ప్రేమ కఠినంగా అనిపిస్తుంది. కానీ మన పరివారము దైవీ కులములోని మహాన్ ఆత్మల పరివారము. మన పరివారము ఇష్టాదేవి దేవతల పరివారము. ఇదే దృష్టితో తన తోటి వారిని చూస్తే ఎంతో ప్రేమ యొక్క భావన కలుగుతుంది. వారిలో గుణములే కనిపిస్తాయి. అవగుణముల వైపుకి దృష్టి వెళ్ళదు. మురళి మన కోసము రోజుటి భోజనము. మురళి భగవంతుని జ్ఞానము. ఏ సత్య జ్ఞానము గురించి మనకి యుగాలుగా అన్వేషణ ఉండేదో, సత్య జ్ఞానము లభిస్తే చిత్తము యొక్క అంధకారము సమాప్తమవుతుంది. సత్య జ్ఞానము లభిస్తే జన్మ జన్మాంతరాలుగా ఉన్న భ్రమించడము సమాప్తమవుతుంది. సత్య జ్ఞానము లభిస్తే ఇంటికి వెళ్లే ముక్తి, జీవన్ముక్తి ధామానికి వెళ్లే మార్గము తెలుస్తుంది. పరమాత్మని గురించి, స్వయం గురించి సత్య జ్ఞానము లభిస్తే మనకి బుద్ధి స్థిరంగా నిలుస్తుంది అని అనుకునేవారము. మరి ఇప్పుడు మురళి మనకి సత్య జ్ఞానమును ఇస్తుంది. మురళి ఒక సుందర డాన్స్ మనకి చేయిస్తుంది. మనసు మయూరము నాట్యం చేస్తుంది. ఇలా మురళితో సుఖము పొందాలి, మురళి యొక్క రసమును పొందాలి. మురళి ఆధారంగా రోజు తన ఆలోచనలను మహనీయంగా చేసుకుంటూ ఉండాలి. కేవలం మురళి చదువుకోవడమే కాదు, మురళి చదువుకోవడము మొదటి అడుగు. మురళి ద్వారా మంచి మంచి విషయములు తెలుసుకోవడము, నోట్ చేసుకోవడము రెండవ అడుగు. కానీ మురళి ఆధారంగా సుఖము పొందడము, స్వయంగా భగవంతుడే ఆత్మనైన నాతో మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా జ్ఞానసాగరుడు త్రికాలదర్శి నాకు స్మృతులు కలిగించి మేల్కొల్పుతున్నారు. నాలో జాగృతి కలుగుతున్నది. నేను నా శక్తులని గుర్తిస్తూ ఉన్నాను. ఇలా అనుభవం చేసుకుంటూ ఉండాలి. మురళి ఆధారంగానే మనము బాబాని గుర్తిస్తాము, స్వయమును గుర్తించగలుగుతాము. రెండింటినీ అర్థం చేసుకోవడము ఎంతో అవసరము. ఎందుకనగా ఎంతగా మనము స్వయమును తెలుసుకుంటూ ఉంటామో తన శక్తులతో మన పరిచయము జరిగిపోతుంది. ఈ సృష్టి చక్రంలో నా పాత్ర, ఎలా హీరో పాత్ర చేశాను అనేది కూడా అనుభవం అవుతుంది. కావున మనము అచల స్థిర స్థితిని ప్రాప్తింప చేసుకోగలుగుతాము. సంస్కారములను మార్చుకోవడము మనకి సరళంగా మారిపోతుంది. ఇదే విధంగా బాబాని కూడా మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎంత లోతుగా బాబాని అర్థం చేసుకుంటామో, బాబా యొక్క శక్తులని గుర్తిస్తామో అంతగా అనుభవం అవుతుంది. నిరంతరము బాబా తోడు ఉన్నారు అని మనం పిలవడంతోటే హాజరవుతూ ఉన్నారు. మనము బాబా తోడుని కోరుకుంటే బాబా తోడు ఉండకపోవడము అనేది జరగదు. బాబా సర్వశక్తివంతుడు కావున తన తోడు ఉన్నప్పుడు మనకి అహితము జరగడము అనేది అస్సలు జరగదు. మనము భయపడడము, ప్రకృతి మనకి కష్టము కలిగించడము ఇవి కూడా అస్సలు జరగవు. కావున మనము మురళిపై అటెన్షన్ ఇవ్వాలి. బాబా గురించి, స్వయం గురించి చక్కగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజంతా మనము బాబా వల్లనే అశరీరిగా అయ్యే అభ్యాసము చేద్దాము. బాబా యొక్క స్థితి అంతిమంలో
2-3 సంవత్సరాలు ఎలా ఉండేది అంటే, ఎదురుగా ఎవరు కూర్చున్నా బాబావారికి దృష్టిని ఇవ్వడంతోటే డీప్ సైలెన్స్ అనుభవం అయ్యేది. వారు తమ దేహమును కూడా మరచిపోయేవారు. దీని వెనుక బాబాలో ఎంతో గొప్ప త్యాగము, వైరాగ్య భావన ఆధారంగా ఉన్నాయి. కావున మనము కూడా త్యాగము, వైరాగ్య భావనని స్థిరంగా ఉంచుకుంటూ ప్రతి గంటకి 2 సార్లు స్వయమును దేహమునకు అతీతంగా అనుభవం చేసుకుందాము. దీనితో పాటుగా ఆత్మిక దృష్టిని అభ్యాసం చేద్దాము. ఈరోజు ఈ 2 విషయాల ఆధారంగా మన శ్రేష్ట తపస్సు జరుగుతుంది. ఓం శాంతి.